2005వ సంవత్సరంలో అమ్మయ్య వార్షిక ఆరాధనోత్సవాలు పూర్తయినాక గణపతి నవరాత్రులు మొదలయ్యే ముందర సెప్టెంబర్ 7వ తేదీ దర్బారు సాయినాథ మందిరంలో దొంగలు పడి మందిరంలో సొత్తులన్నీ ఎత్తుకుపోయారు. స్వామి జరిగిన దానికి మొదట్లో బాధపడ్డారు. స్వామి దొంగిలించిన వారు దర్బారు సాయినాథుని కిరీటాన్ని ముక్కలు చేశారని, చేస్తున్నప్పుడు తమ తలను పగలగొడుతున్నంత బాధగా ఉందని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నా సొత్తులు పోయినాయి. నేను తిరిగి తెచ్చుకుంటాను. నీకెందుకు బాధ అని దర్బార్ సాయినాథుడు అడిగినట్లుగా చెప్పి, ఆయన సొత్తులు ఆయన తెచ్చుకుంటాడు అని భక్తులను సమాధానపరిచినారు. తర్వాత ఆశ్రమ భక్తులు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి కోర్టు కచేరీలకి హాజరయ్యి పట్టుదలతో కృషి చేసినాక పోలీసు వారు పోయిన సొత్తుకు సమానమైన బంగారాన్ని వెనక్కు ఇచ్చినారు. ఈ సంఘటన కొంతకాలానికి స్వామివారి 2 కళ్ళలో గ్లూకోమా వచ్చి చూపు మందగించింది. భక్తులు చాలా ప్రార్థన చేసి మీదట స్వామి ప్రొద్దుటూరు వెళ్లి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక చూపు మెరుగుపడింది. వైద్యం చేసినాక డాక్టర్లు ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకోమని స్వామికి ఇచ్చినారు. స్వామి ఆ నల్ల కళ్ళజోడు చాలా సంవత్సరాలు పెట్టుకున్నారు. 2012 దాకా కూడా స్వామి దర్బార్ సాయి మందిరంలోని 4 హారతులు ఇచ్చినారు. ఊతం కొరకు చెంతనున్న వారి చెయ్యి పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ అమ్మయ్య సమాధి మందిరంలో నమస్కారం చేసుకొని సాయి మందిరానికి వెళ్ళేవారు. చివర్లో అమ్మయ్య మందిరానికి వచ్చే దారిలో మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. తర్వాత నెమ్మదిగా షేజ్ హారతిని ఆ భక్తులను నిర్వహించమన్నారు. మరికొంతకాలం తర్వాత సాయంత్రం హారతిని కూడా శంకరయ్య గారికి అప్పచెప్పారు. 2012 సంవత్సరంలోనే మధ్యాహ్న హారతిని కూడా విరమించుకున్నారు. 17/7/2011 ఆదివారం నుండి 21/7/2011 గురువారం హ్మ్, దాకా భక్తులందరూ స్వామికి భీమరథి రథ శాంతి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసుకునే ఉత్సవం జరిపించినారు. ఈ శ్రీకరనామ సంవత్సరం ఆషాఢ బహుళ షష్ఠి గురువారం 21/7/2011 సంవత్సరం రోజున మధ్యాహ్నము 12:40 భక్తుల అభిలాష మేరకు స్వామివారికి కనకాభిషేక శాంతి మహోత్సవం జరిగింది. 11/5/2012 శుక్రవారం నుండి 16/5/2012 బుధవారం వరకు భక్తులు స్వామికి సహస్రచంద్ర దర్శన శాంతి మహోత్సవం జరిపించినారు. ఆ రోజు శ్రీ నందననామ సంవత్సరం వైశాఖ బహుళ ఏకాదశి. ఈ ఉత్సవాన్ని 1000 పున్నములు చూసిన వారికి చేస్తారు. సాధారణంగా 1000 పున్నములు చూసిన వ్యక్తిని ముట్టుకుంటే కూడా పుణ్యం కలుగుతుందని విశ్వాసం ఉంది. ఈ ఉత్సవం సందర్భంగా స్వామికి భక్తులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. తల మీద జల్లెడ పట్టి అందులో భక్తులందరూ నీళ్లు పోసి స్వామికి అభిషేకం చేసినారు. నవగ్రహ హోమాలు, ఆయుష్ హోమాలు జరిపించినారు. ఈ ఉత్సవానికి శ్రీపాదవల్లభాపురం శ్రీ గురుతత్వ ప్రచార సంస్థాపకులు స్వామి విఠల్ బాబా గారు కూడా హాజరైనారు. ఇలా 16 దాకా కూడా స్వామి చాలా పట్టుదలతో వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో శ్రమపడి సాయి మందిరానికి వచ్చి కాకడ హారతి నిర్వహించినారు. తర్వాతి కాలంలో చాలా వృద్ధులై శరీరం సహకరించక విరమించుకున్నారు. 2017 డిసెంబర్ 3 దత్త జయంతి ఈ పుస్తక సంకలనం చేసే సమయానికి స్వామివారు 86 సంవత్సరాల పండు వయస్సులో కూడా భక్తులకు మార్గదర్శనం చేస్తూ వారిని కాపాడుతూ ఉన్నారు. స్వామి అమ్మయ్యలు ఈ క్రింది భజనను పాడేవారు. సహస్రనామ పూజలు చేస్తాం సర్వేశ్వరునకు సంతోషంగాను స్వామికి ఉల్లాసంగాను నీవు నేనను భేదబుద్ధి విడిచిపోదామా సర్వము ఒకటనుచు స్వామికి సేవలు చేస్తామా కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలను విడిచిపోదామా శమదమ గుణములతో స్వామికి పూజ చేస్తామా
పూజలు చేసి ఆరగింపు పెట్టి హారతులిస్తామా సర్వము ఒకటనుచు స్వామికి సేవలు చేస్తామా అన్నిటికన్నా ఎక్కువైనది మానవ జన్మము మరు జన్మము వలదనుచు సెలవు కోరుదామా స్వామిని సెలవు కోరుదామా సద్గురు స్వామిని సెలవు కోరుదామా సహస్రనామ పూజలు చేస్తాం సర్వేశ్వరునకు సంతోషంగాను స్వామికి ఉల్లాసంగాను స్వామివారి సహస్రచంద్ర దర్శన మహోత్సవ సందర్భంగా తీసిన ఫోటో